నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ మనకి ధనరేఖ నుంచి అంటే అసలు ఎక్కడి నుంచి ధనం వస్తుంది అంటే కొంతమందికి ఇప్పుడు సపోజ్ మెయిన్ గర్ల్స్ తీసుకుంటే పుట్టింటి సైడ్ నుంచా, లేకపోతే మెట్టినింటి తర్వాతనా, లేకపోతే మేల్స్కి తీసుకుంటే వారి వ్యాపారంలోనా, లేకపోతే జాబ్ పరంగా ప్రొఫెషనల్గా ఎదుగుతారా, లేకపోతే ధార్మికంగా ఉండి సంపాదిస్తారా? ఇట్లాంటివి అంటే మనకి జ్యోతిష చక్రం ప్రకారము మీకు ఈ రంగం బాగుంటుంది అనేది చెప్తూ ఉంటారు, సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి మనము హస్త సాముద్రికంలో ఇలా ఏమైనా ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుందంటారా? ఉంటుందమ్మా. దానికి ఏంటంటే సహజంగా ఇప్పుడు మీకు ఈ 3 రేఖలతో పాటు ఇంకో రేఖ చెప్పుకున్నాం కదా, ఇక్కడ రేఖ ఉంటుందని, ధనరేఖ. దీన్ని అదృష్ట రేఖ అంటారు, ధనరేఖ అంటారు, ఫేట్ లైన్ అంటారు. ఏదైనా కానీ ఈ లైన్ ద్వారా ఆయనకు వచ్చే ఇన్కమ్ కానీ ప్రొఫెషన్ కానీ డిసైడ్ చేయడానికి వీలవుతుంది. ఓకే. దీంట్లో ఏంటంటే కొన్ని రేఖలు ఈ జీవన రేఖ ఏదైతే లైఫ్ లైన్ ఉందో జీవన రేఖలో సగం దాకా వెళ్ళి అక్కడి నుంచి బయటకు వస్తాయి. అంటే ఏంటంటే వీళ్ళు ఇలా మిక్స్ అయ్యి ఇక్కడ దాకా కలిసి ఇక్కడి నుంచి బయటకు వచ్చారు. ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏంటంటే వాళ్ళకి ఎంత ఎఫర్ట్ ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఒక సంస్థను, ఒక ఆర్గనైజేషను, ఒక ఫ్యామిలీను, లేకపోతే ఒక కుటుంబాన్ని, ఒక రాజ కుటుంబంలో పనిచేసేవాడుగానే ఉండి వీళ్ళ ఎఫర్టు, వీళ్ళ స్థాయి, వీళ్ళ కెపాసిటీ మొత్తం కూడా ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్లో ఉంటారు కొంతమంది ఆర్గనైజేషన్కో, లేకపోతే ఒక కంపెనీలో 30 years ఒకటే కంపెనీలో ఉంటాడు, లేకపోతే ఒకటే రిప్రజెంటేటివ్ వర్క్ చేస్తుంటాడు, లేకపోతే ఒక ఫ్యామిలీకి మొత్తం ఇండి సర్వీస్ అంతా కూడా ఫ్యామిలీని, పిల్లల్ని, వాళ్ళని పోషించడానికి అంటే త్యాగమూర్తివే అంటారు సరే. ఆ టైప్లో వీళ్ళకి ఒక ఎఫర్ట్కి, వీళ్ళకి లైఫ్కి అంత దాకా అటాచ్మెంట్ ఉండి అక్కడి నుంచి కాస్త ఇండివిజువల్గా కాస్త 4 వాళ్ళు సంపాదించుకుంటాడు. అక్కడ దాకా ఏంటంటే ఒక సంస్థకో, ఒక ఆర్గనైజేషన్కో, ఒక ఫ్యామిలీకో, కుటుంబానికో, ఒక వంశానికో తన ఎఫర్ట్ అంతా దారపోస్తూ వాళ్ళ కింద వాళ్ళ మనిషిగా ఉండిపోతాడు అనేది ఇలా కలిసి ఉండటం వల్ల చెప్పచ్చు. అలా కాకుండా రెండోదంటే వాళ్ళ సపోర్ట్తో కూడా ముందుకు వెళ్తూ ఉంటాడు. అంటే జీవన రేఖకి అటాచ్డ్గా ఉన్నప్పుడు మీకు కొంతమంది ఉంటారు అంటే ఏంటంటే ఈయన క్వాలిఫికేషన్స్ కానీ, ఈయన చదువుకు కానీ వీళ్ళ సపోర్ట్ అక్కర్లేదు, వాళ్ళ మీద ఈయన డిపెండ్ కాడు, ఈయనకి వాళ్ళ సపోర్ట్ అక్కర్లేదు. వాడు ఈ జీవన రేఖ పక్క నుంచి ఇలా వస్తుంది. అంటే మీకు ఇందాక ఇక్కడ గ్యాప్ వస్తే ఎలా చెప్పానో ఈ రెండింటికి గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చి ఈ రేఖకి సంబంధం లేకుండా విడిగా వస్తుంది ఈ రేఖ. ఇలా వచ్చేవాడు తన స్వయం కృషితో, తనకున్నటువంటి ఎఫర్ట్స్తో, తనకున్నటువంటి నాలెడ్జ్తో, తనకున్న క్వాలిఫికేషన్తో ఎవరో ఇప్పిస్తే వచ్చింది కాకుండా తను ఇండివిజువల్గా చదువుకొని ఇండివిజువల్గా ఉద్యోగం చేస్తూ అమ్మా నాన్న సపోర్ట్ కాకుండా, ఫ్యామిలీ సపోర్ట్ కాకుండా అంటే తను ఇండివిజువల్గా ఎదిగి సంపాదించేవాడికి ఇండివిజువల్గా గ్రోత్ వస్తాడంటే ఇలా ఉంటుంది. అంటే ఈ రేఖతో కలవకుండా విడిగా ఇక్కడి నుంచి వస్తుంది. అలా విడిగా ఉన్న వాళ్ళు ఏంటంటే స్వయం కృషితో పైకి వస్తారు అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మన పిల్లలకి కనుక అట్లా ఉందనుకోండి, విడిగా ఉందనుకోండి, అమ్మాయి ఇంక మనకి పని లేదు, మన మీద డిపెండ్ అయ్యి పొద్దుగులు మన అడగకుండా వాడు ఇండివిజువల్గా గ్రోత్ అయ్యి వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. వాడి గురించి మనం పట్టించుకోక్కర్లా, టెన్షన్ పడక్కర్లా. ఇలా డిపెండ్ అయిన వాడి గురించి అంటే కొంచెం అరే మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి వాడికి, మన నుంచి ఏదో సపోర్టు మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ ఆశిస్తుంటాడు. ఇండివిజువల్గా ఉన్నట్టు వాడు ఎదిగేస్తాడు. వాడు మన గ్రోత్తో వాడి సంబంధం లేదు, వాడు ఇండివిజువల్గా ఎదుగుతాడు. అలాగే కొంతమందికి ఇది ఈ హస్తం అంటారు కదా, ఇది మొదటి మణిబంధన రేఖ ఉంది కదా, కొంతమందికి పొరపాటు ఏంటంటే కింద నుంచి పెరుగుతుంది. ఇక్కడి నుంచే కాకుండా రేఖ ఈ హస్తం కిందకి కూడా అంటే అంచు దాకా కూడా రేఖ కింద నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. వీళ్ళకి 2 రకాలుగా చెప్పుకోవచ్చు సాముద్రికంలో. ఒకటేంటంటే వాడు సిల్వర్ స్పూన్ బాన్ అంటే వాడు చిన్నప్పటి నుంచి వాడి పేరున ఒక షేర్లు ఉంటాయి, వాడి పేరున ఫ్యాక్టరీ కట్టేసి ఉంటారు. వీడికి తెలిసినా తెలియకపోయినా వీడు పసిపాలుడిగా ఉయ్యాలు ఊగుతున్నా వీడి పైన డబ్బులు వస్తుంటాయి. అది సిల్వర్ స్పూన్ బాన్. అలా కాకుండా కొంతమంది ఏంటంటే మనకి తల్లిదండ్రుల కోసం కానీ, జీవితంలో ఉన్నటువంటి వాడి కుటుంబ పరిస్థితులను గట్టి కానీ ఈ మెకానిక్ షెడ్లోని అక్కడని ఇక్కడని చిన్నప్పుడే ఒక వర్కర్గా చేరిపోయి
చిన్నతనంలోనే అంటే మనకి బాల్యంలోనే అంటే టీనేజ్ లోపే వాడు కూడా సంపాదించాల్సిన పరిస్థితి వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో వాడు ఇన్కమ్ వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి ఉండే ఇన్కమ్ వస్తుంది అని శాఖ చెప్తోంది తప్పితే నీ పేరు ఆల్రెడీ ఒక కంపెనీ స్టార్ట్ చేశారా, నువ్వు సిల్వర్ స్పూన్ బానా లేకపోతే ఏంటి అని కాకుండా ఇలా కూడా అయి ఉండొచ్చు. ఓకే. ఇన్కమ్ టీనేజ్కి బిఫోర్ నుంచే వస్తోందంటే ఎంత అవసరం ఉంటే వాడు అవును. చేస్తాడు అంటే మిగతా కాంబినేషన్స్ బట్టి చెప్పొచ్చు. బట్ చిన్నప్పటి నుంచి ఇన్కమ్ ఉంటుందా లేదా అనేది స్టార్టింగ్ నుంచి ఉంటే కింద నుంచి కనుక ఉంటే అంటే ఈ హస్తం కంటే కూడా కిందకి నుంచి స్టార్ట్ అవుతుంది ఉన్నప్పుడు ఏంటంటే తప్పనిసరిగా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరున ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పటానికి ఇది ప్రధానంగా మనం చెప్పేటువంటి అవకాశం అయితే చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు లాస్ట్ టైం మీరు ధనరేఖ కొంచెం పైనకుండి దానికి సపోర్టింగ్ ఉన్నా కూడా ఇదవుతుంది అని చెప్పారు. అలానే కొన్ని లైన్స్ గురించి కూడా చెప్పారు. లైక్ డాట్ డాట్ గా ఉంటే ఒకలా ఉంటుందని, పక్క పక్కనే ఉంటే ఇంకొకలా. ఒక ప్రొఫెషన్ మారుతూ ఉంటాడా, ప్రొఫెషన్ గ్యాప్ వస్తుందా, లేకపోతే కంటిన్యూషన్ గా జాబ్ లో ఉంటూనే ఒకటి ఉండంగానే ఇదే రేఖ అలా కంటిన్యూ అవుతుంది. ఆ రేఖ యొక్క స్థాయిని బట్టి ఆయన బిజినెస్ లో కానీ ఉద్యోగంలో కానీ షిఫ్ట్ అవుతూ ఉంటాడా, ఒకే దాని మీద ఉంటాడా, షిఫ్ట్ అయ్యేటప్పుడు గ్యాప్ లేకుండా షిఫ్ట్ అవుతాడా, మధ్యలో గ్యాప్ తీసుకుని షిఫ్ట్ అవుతాడా అనేది కూడా దాని గురించి చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే అదృష్ట రేఖ కూడా మారుతూ ఉంటుందా సార్? ఇప్పుడు వీళ్ళ ఆర్థిక స్థితిని బట్టి మారుతుంది. ఓకే. ఆ రేఖ మారుతుంది అంటే మనకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు రెగ్యులర్ గా చూసేవాడు మీ మొహం చూసి ఏంటి మొహం అంతా కమిలిపోయినట్టుంది, ఏంటమ్మా సరిగ్గా తింటే ఆరోగ్యం బాగాలేదని ఎట్లా పలకరిస్తాము, అలాగే ఈ రేఖ రెగ్యులర్ గా మన ఇంట్లో చూసి అబ్జర్వ్ చేస్తుంటే మన ఇంట్లో వాళ్ళకి ఓహో ఈయనతో కొంచెం ఏదో ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది, కొంచెం కేర్ తీసుకోమని చెప్పడం కానీ, లేకపోతే నీకు బ్రహ్మాండంగా ర్యాక్ ఇంప్రూవ్ అవుతుంది, నీకేం పర్లేదు, మంచి గ్రోత్ వస్తుంది, చక్కగా గో హెడ్ అని చెప్పడం కానీ, అవి మనకి ఐడెంటిఫికేషన్ కోసం జస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ రిపోర్ట్ అంతే. రిపోర్ట్ని బట్టి వాడుకున్న మార్క్స్ని బట్టి వాడుకున్న క్వాలిఫికేషన్ బట్టి మనం ఏ జాబ్కి వాడిని సెలెక్ట్ చేసుకోవాలనేది ఎలా అయితే చూస్ చేసుకుంటాడో ఒక కంపెనీ హెడ్, అలా దీన్ని బట్టి మనం వానికి ఏం రకంగా చేయొచ్చు, ఆయన మనకి ఏ రకంగా ఉపయోగపడతాడనేది ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. చాలా సంతోషం.